మార్నింగ్ ఎంటీ స్టమక్ వెయిట్ చెక్ చేసుకుంటే 94.70 వచ్చింది. వెల్కమ్ టు డే 20. నేను క్యాలరీ డెఫిసిట్లో ఉంటున్నా, తక్కువ తింటున్నా, అయినా కూడా వెయిట్ ఎందుకు డ్రాప్ అవుతలేదు. సింపుల్గా చెప్తా. ఫస్ట్ వాటర్ రిటెన్షన్. సాల్ట్ అండ్ కార్బ్స్ ఎక్కువ తీసుకుంటే బాడీలో వాటర్ హోల్డ్ చేస్తుంది, వెయింగ్ స్కేల్ మీద నెంబర్ పెరుగుతుంది. నెక్స్ట్ డైలీ వర్కౌట్స్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్గా మజిల్ పెరుగుతుంది. మజిల్ పెరిగితే బాడీలో వెయిట్ కూడా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్లీప్ అండ్ స్ట్రెస్ వల్ల వెయిట్ ఫ్లక్చువేట్ అవుతుంది. నిద్ర సరిగ్గా పోకపోయినా, ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా కూడా వెయిట్ ఫ్లక్చువేట్ అవుతుంది. నెక్స్ట్ డైజెషన్ ప్రాబ్లం. ఫుడ్ డైజెషన్ అవ్వకపోయినా, కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్నా, ఫుడ్ బయటికి పోలేదు కాబట్టి ఆబ్వియస్గా వెయిట్ పెరుగుతాం. లాస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వన్, చీట్ డేస్ వల్ల. మీరు నార్మల్గా డైట్ చేస్తాం, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాం అంటే యూ కెన్ హ్యావ్ చీట్ డేస్. కానీ ఒక గోల్ పెట్టుకున్నాము, ఆ గోల్ రీచ్ అవ్వడం కోసం మీరు ట్రై చేస్తున్నారు అంటే దేర్ ఇస్ నో చీట్ డే. వారం మొత్తం కష్టపడి సండే రోజు గట్టిగా తింటే వారం మొత్తం కష్టపడ్డది వేస్ట్. మండే టు సండే వీక్ మొత్తం డైట్ మెయింటైన్ చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ మండే రోజు రిజల్ట్స్ కనబడతాయి. వెయింగ్ స్కేల్ మీద నెంబర్స్ పట్టించుకోవడం మానేసి స్టిక్ టు యువర్ ప్లాన్. రిజల్ట్స్ అవే వస్తాయి. అంతే. రేపు వెళ్దాం. బాయ్.